ఏపీలో చంద్రబాబుకు కుడిభుజంగా ఉన్న రాజ్యసభ మాజీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి బీజేపీలోకి వెళ్లడం అప్పట్లో సంచలనం. అయితే ఆయన బీజేపీలోకి వెళ్లినా టీడీపీని ఏమీ అనలేదు. తన పాత సంబంధాలను బాగానే ఉండేలా చూసుకున్నారు. ఇదిలా ఉంటే సుజనా టీడీపీ బీజేపీ పొత్తులో లోక్సభకు విజయవాడ నుంచి పోటీ చేద్దామనుకున్నారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలీదు. కానీ ఆయనకు విజయవాడ పశ్చిమ సీటు దక్కింది. ఇక్కడి నుంచి పోటీ చేయడం ద్వారా సుజనా చౌదరి భారీ రిస్క్ ఫేస్ చేస్తున్నారని అంటున్నారు. అసలే సుజనా చౌదరి ప్రత్యక్ష ఎన్నికలకు తొలిసారి. ఇక ఆయన ఉన్న బీజేపీ పశ్చిమలో చాలా బలహీనం. అలాంటిది ఆయన జనంతో పెద్దగా రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరమైతే ఇప్పటిదాకా లేకుండా పోయింది. ఇక ఎంపీ అంటే వేరు. 7 అసెంబ్లీ సీట్లలో కొన్ని చోట్ల మెజారిటీ వచ్చినా గెలుపు సాధ్యం. కానీ ఎమ్మెల్యే అలా కాదు. గ్రౌండ్ లెవెల్ దాకా ప్రచారం చేయాలి. అందరితో పరిచయాలుండాలి. ఆ విధంగా చూస్తే సుజనా చౌదరికి విజయవాడ పశ్చిమ సీటు సవాలని అంటున్నారు. ఇక ఈ సీటు కానీ, ఇక్కడ జనాభా, రాజకీయ, సామాజిక నేపథ్యం కానీ చూస్తే కనుక ఈ సీటు కూటమి ఖాతాలో పడే అవకాశం ఎంత మేరకు ఉంది అన్నది ఒక పెద్ద ప్రశ్నగానే ఉంది. విజయవాడ పశ్చిమలో ముస్లిం మైనారిటీలు ఎక్కువ. అలాగే కమ్యూనిస్టు ప్రభావితమైన ప్రాంతం. ఇక్కడి నుండి టీడీపీ 1983లో ఒక్కసారి గెలిచింది. ఆ తర్వాత మళ్లీ గెలిచిందే లేదు. ఇక కాంగ్రెస్, వామపక్షాలు అనేకసార్లు గెలిచాయి. వైసీపీ 2014, 2019లో 2 సార్లు గెలిచింది. దాంతో ఆ పార్టీకి పట్టుంది. గతంలో వైసీపీ ముస్లింకి ఒకసారి టికెట్ ఇచ్చింది. ఇక్కడ వైశ్య సామాజిక వర్గం కూడా ఎక్కువ. దాంతో 2019లో ఆ సామాజిక వర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ను వైసీపీ నిలబెట్టింది. అలా ఆయన గెలిచారు. మొత్తం మీద చూస్తే ఎక్కువ మంది పేదలు, బీసీలు, మైనారిటీలు ఉండే సీట్ ఇది. ఇక్కడ బీజేపీ నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తున్నా ఆయన టీడీపీ అండ చూసుకునే పోటీలో ఉన్నారు. కానీ 40 ఏళ్లుగా టీడీపీ ఇక్కడ జేగంట మోగించింది లేదు. ఈ కోణంలో చూస్తే కనుక సుజనా భారీ రిస్క్ చేస్తున్నారని అంటున్నారు. అంతేకాదు, విజయవాడ పశ్చిమలో కమ్మ సామాజిక వర్గం ఎప్పుడూ గెలిచిన దాఖలాలు లేవు. ఆ సామాజిక వర్గానికి చెందిన సుజనా ఇప్పుడు పోటీ చేయడం ద్వారా పెద్ద సాహసం చేస్తున్నారని అంటున్నారు. ఆయనకున్న బలం ఏంటంటే అంగబలం, అర్ధబలం. జనసేన, టీడీపీ అండతో గెలవాలని చూస్తున్నారు. జనసేన నుంచి పోతిన మహేష్ ఈ సీటు ఆశించారు. కానీ ఆయనకు రాకపోవడంతో సైలెంట్ అయ్యారు. ఆ పార్టీ సహకారం అనుమానమే అంటున్నారు. మొత్తం మీద అందరినీ కలుపుకుని పోటీ చేసిన మైనార్టీ అభ్యర్థి వైసీపీ నుంచి ప్రత్యర్థిగా ఉన్నారు. ఆయనను ఓడించడం అంటే కష్టమే అంటున్నారు. ఇక్కడ వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నానికి కూడా బలం ఉంది. మొత్తం మీద చూస్తే తొలి ప్రయత్నంలోనే సుజనా సీటు ఎంపికలో తడబడ్డారా, లేక గెలిచి రికార్డు క్రియేట్ చేయాలని చూస్తున్నారా అన్నది తెలియాలి అంటే ఫలితాల దాకా వేచి చూడాల్సిందే.